నేను 40 సంవత్సరాలు ప్రభువాక్యం వింటున్నాను, బోధిస్తున్నాను. ఒక్కొక్క రోజు ఒక మాట నా హృదయంలో ఉన్నాయి. ఒక్కొక్క పాపాన్ని తీసివేసుకుంటూ వచ్చాను. దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టగలిగాడు, దీవించాడు, అన్ని విధాలుగా దీవించాడు. అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, ఏసావును దీవించిన దేవుడు. నిన్ను నన్ను దీవించడా? ఆ దీవెనను పొందుకోవాలనుకుంటే పాపాన్ని వదిలిపెట్టండి, మారు మనసు పొందండి, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసు తగిన ఫలాలు గలతీ రాసిన పత్రిక 5:22 ఉన్నట్లుగా వాటన్నిటినీ నీలో ఫలించాలి, నీలో చూడాలని ప్రభు ఆశపడుతున్నారు. అవి ఉండాలి, మార్పు రావాలి. నీలో ఉన్నటువంటి కామ క్రోధ మత్సరాలు తొలగిపోవాలి. అలాగే ఉండకూడదు. వయసు పెరిగే కొద్ది బుద్ధి పెరగాలి. యేసు ప్రభు జ్ఞానం ఎందు, వయసు ఎందు, పెద్దల దేయందు వృద్ధిస్తూ ఉన్నాడు. కొంతకాలం ఆయన సేవ చేసింది. ప్రపంచం అంతా కూడా ఆయన కొనియాడుతున్నారు. గ్రంథాలు పట్టడం లేదు, పుస్తకాలు పట్టడం లేదు, పాటలు కోట్లు దారిపోయినాయి అనేక భాషల్లో. కారణం ఆయనలో ఏ కల్మషం లేదు, ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఏమీ లేనిటువంటి సజ్జనుడు, పరిశుద్ధుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంగా మన చేతులకు రాగలిగింది. అప్పుడే దేవుని పొందుకుంటా. ప్రేమింటే దేవుని పెట్టారా? నేను కూడా 4వ తరగతులు 5వ తరగతులు పాటలు వినేవాడిని. ఊరికి నమ్ముకుంటే పరలోకం దొరుకుతుంది అనుకున్నాను. నేను తెలియక అనేక మంది పాటలు పాడేవాళ్ళు. మాకు విద్యాభ్యాసం అభ్యసించే టీచర్లు పాడేవాళ్ళు. అక్కడ వెళ్ళి కూర్చుండేవాళ్ళం. పెట్టే పప్పులు బెల్లాలకి వాళ్ళు పాట పాడేవారు. ఒక శరణం పాడతాను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావం గుణం చేయలే, కేవలము నమ్ముకునినా పరలోక జీవము మనకగును, కేవలము నమ్ముకునినా పరలోక జీవము మనకగును. కేవలం నమ్ముకుంటే చాలు, పరలోకం దొరుకుతుంది అనుకుంటే, నమ్మి బాప్తిజం తీసుకున్న తర్వాత మందిరానికి వెళ్ళి కూర్చుంటే ఎన్ని పద్యమో, ఎంత కష్టమో. అయి చేయదు, ఈ చేయదు, అలాగొద్దు, ఉండొద్దు, అది చూడదు, అది ఇది వినొద్దు, ఇలాగుండాలి, అలాగుండాలి, ఇలా చేయాలని ప్రతిరోజు గద్దెపుడి మీద గద్దెపు. చూసావా? ఎంత లోతైన మాటలు, ఎంత మర్మమైన మాటలు దేవుడు ఆనాడు మనకు పాటల ద్వారా ఇచ్చాడు. ఆంధ్ర క్రైస్తవులు